ఒక క్యారెట్ని స్కిన్ పీల్ చేసేసి ఇలా వేసుకోండి. అండ్ అర బీట్రూట్ సేమ్ స్కిన్ ఇలా పీల్ చేసి వేసుకోండి. అండ్ 2 మీడియం టమాటోస్ క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు మీకు కావాల్సినన్ని నేను ఇక్కడ 3 వేసాను. అండ్ ఒక చిన్న ఉల్లిపాయ లాగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ, ఇక్కడ నూనె వేసుకున్నాను నేను. అండ్ అరకప్పు వాటర్ పోసుకోండి. ఒక నిమ్మకాయలో పావు వంతు చింతపండు. కుక్కర్ 1 విజిల్ పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఇలాగ మొత్తం క్యారెట్ బీట్రూట్ ఉడికిపోతుంది. దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా పప్పు గుత్తుతుంటే పప్పు గుత్తు, లేకపోతే మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండరు. మరీ ఎక్కువ పప్పులా చేసేసుకోవద్దు. ఇలాగ ఈ కన్సిస్టెన్సీతో మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. మీకు 2 to 3 కప్పులు మీ కన్సిస్టెన్సీని బట్టి చూసుకుని పోసుకోండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పంచదార లేకపోతే మీ సరిపోయేంత, అండ్ 1 టీ స్పూన్ ఉప్పు, అది కూడా చూసుకుని వేసుకోండి. అండ్ పావు టీ స్పూన్ హింజ్, ఎసోఫెటిడా, 1 టీ స్పూన్ రసం పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం చల్లుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఫస్ట్ నురగ వస్తుంది కదండి, ఇలాగా ఆ నురగ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోండి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మెంతులు ఎన్నో కాదండి, ఒక 4 మెంతులు వేసుకుని సరిపోతుంది. అండ్ ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని చిట్పట్లాడనిచ్చి ఈ తాలింపుని రసంలో వేసేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకొని రసం రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.